అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. టాపిక్లోకి వెళ్ళకముందు మన మహాసేన్ మీడియా ఛానల్ మీద వైసీపీ వాళ్ళు చాలా దారుణంగా రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి సింపుల్గా లైక్ చేసి ఒక కామెంట్ చేసి షేర్ చేయండి. తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏమండి అన్న, సినిమా చూడాలంటే రేట్లు తక్కువ ఉండాలి టికెట్లు, లేకపోతే పేదలు సినిమా చూడలేరు, పేదలకు వినోదం దూరం అయిపోతుంది, పనికి మళ్ళీ కబుర్లు అని చెప్పారు ఇదే వైసీపీ వాళ్ళు. ఈరోజు ఈ యాత్ర 2 అనే ఈ డమ్మీ సినిమాకి మ్యాట్నీ కూడా ఉంటుందో లేదో తెలియని ఈ సినిమాకి టికెట్ రేట్ ఎంత తెలుసండి? మా టికెట్ల ధరలను కూడా నియంత్రించడానికి జీవో నెంబర్ 35 తీసుకొచ్చింది. దాని ప్రకారం ఆయా ప్రాంతాలు ఎప్పుడు అనుకుంటున్నారు ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైనా రిలీజ్ అవుతుంటేని, పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంటే అప్పుడు పేదలకు వినోదం కావాలి, అర్జెంటుగా తక్కువ రేటుకి కావాలి, వెంటనే జీవోలు ఇచ్చేస్తాడు అన్న, సిగ్గు ఎగ్గు లేకుండా, కనీసం సిగ్గు లేకుండా. అరే ఇలాగా చిరగబడతారేమో, ఎదుటోడు బాగుపడుతున్నాడని ఏడుతారు అనుకుంటారేమో అనే సిగ్గు కూడా లేకుండా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు ఇమీడియట్గా రేట్లు లేకపోతాయి టికెట్లు బట్టి టికెట్ల రేట్లు నిర్ణయించింది. ఎవరికి వారే ఇష్టానుసారంగా రేట్లను పెంచుకుంటే కుదరదని తేల్చి చెబుతోంది. బెనిఫిట్ షోలు, అదనపు షోలు అంటూ అభిమానులను ఇటు చూడండి ఎంత గౌరవం. బాల్కనీ 20 రూపాయలు, కుర్చీ 10 రూపాయలు అటండి. ఏమండి ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే మినిమం ఎంత ఉంటుంది బడ్జెట్? గ్యారంటీ 100 కోట్లు అయితే దాటి ఉంటుంది కదా, డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళ రెమ్యూనరేషన్ అన్ని కలుపుకుంటే 100 కోట్లు దాటి ఉంటుంది. 100 కోట్లు దాటి ఉన్న సినిమాకి బాల్కనీ 20 రూపాయలు, కుర్చీ 10 రూపాయలు అట. ఈ తొట్టారం సినిమా ఇది, తొట్టిగాంగ్ సినిమా ఇది షార్ట్ ఫిల్మ్కి ఎక్కువ, అసలు ఫిల్మ్కి తక్కువ. అలాంటి ఒక పనికిమాల సినిమాకి రేట్లు ఎంత పెట్టాడు చూడండి. అడ్డంగా దోచుకుంటూ ఉంటే ప్రభుత్వం చూస్తూ కూర్చోదని స్పష్టం చేసింది. ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వారిపై తగిన చర్యలుంటాయని చెబుతోంది. పారదర్శకతకు పాతరేస్తామంటే సగటు ప్రేక్షకులకు వినోదాన్ని దూరం చేస్తాము అంటే కుదరదని తెగేసి చెబుతోంది. ప్రభుత్వం చెప్పిన రేట్లకే టికెట్లు అమ్మాలని పదే పదే స్పష్టం చేస్తోంది. సినిమా టికెట్ రేట్లను అందుబాటులోకి తెస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తాయి. 40 రూపాయలు, 60 రూపాయలు అండి. ఇది చూడండి ఒకసారి. ఇక 177 రూపాయలు అటండి, 295 రూపాయలు అట. ఏది ఈ పకోడీ సినిమాకి? ఈ పకోడీగా ల్యాక్ చేసి పకోడీ స్టోరీతో పెట్టిన ఈ పకోడీ సినిమాకి 177 రూపాయలు, 295 రూపాయలు. పవన్ కళ్యాణ్ గారు తీసిన పెద్ద పెద్ద సినిమాలకి 20 రూపాయలు, 10 రూపాయలు అట. ఇంతకన్నా నీచం ఇంకోటి ఉందా? పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా చూసి సినిమా చూసో గవర్నమెంట్ భయపడతాయి బాక. అంతకన్నా ఏంటి, అంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? సినిమా చూసి భయపడతారా? పవన్ కళ్యాణ్ గారి సినిమాని. మీ సినిమా అయితే రేట్లు ఇదేం పరిపాలన రా బాబు, సిగ్గేస్తున్నారా బాబు ఆంధ్రప్రదేశ్ పౌరులు అని చెప్పుకోవడానికి మేము. ఇదేంటిది? ఎంత భయపడిపోతూ, ఎంత వణుకుపోతూ, ఎంత పిరికితనంతో, ఇది బతికేనా? చిచ్చి.